ఓం గం గణపతయే నమః దుం దుర్గాయై నమః ద్రాం దత్తాత్రేయాయ నమః శరవిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం నమో నారాయణాయ. మారుతి అనుగ్రహం ప్రారంభ 12వ తారీఖు అక్టోబర్ నెల 2025 ఆదివారం, షష్ఠి, మృగశిర నక్షత్రము. ఇవాళ దీపారాధన. ఈరోజు ఆదివారం మృగశిర నక్షత్రం కాబట్టి ముందుగా ప్రతి ఒక్కరూ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే నెత్తికి నూనె రాసుకొని తలస్నానం చేయండి. ఇది చాలా దీపారాధన ఇవాళ తలస్నానం తర్వాత దీపారాధన చేయాలి. గృహయోగం, భూ సంబంధితమైన సమస్యలు స్థలం అమ్మాలి, ఇల్లు అమ్ముడు పోవాలి, స్థలం అమ్ముడు పోతుంది లేదా ఇల్లు అమ్ముడు పోతుంది లేదా ఇల్లు కొంటారు, స్థలానికి ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ పోతాయి. తలస్నానం చేసి దీపారాధన చేయాలి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి విప్ప నూనె అని ఉంటుంది, విప్ప నూనెతో దీపం వెలిగించాలి. ఈరోజు సూర్యాస్తమయం లోపు ఈ దీపం వెలిగిస్తే ఇల్లు అమ్ముడు పోతుంది, స్థలం అమ్ముడు పోవాలి, మంచి రేటు వచ్చి స్థలం అమ్ముడు పోతుంది, లేదా ఇల్లు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కుంటాం. ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. ఇక అదృష్టం ఐశ్వర్యం. అయితే ఒక నిమిషం అదృష్టం ఐశ్వర్యం చెప్పే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను నవరాత్రుల్లో ఒక రక్ష, ఒక కంకణం అమ్మవారి దగ్గర పెట్టుకోండి అని చెప్పా. అదేం మర్చిపోలేదు, కామెంట్స్లో గుర్తు చేస్తున్నారు. ఒకటి, నేను గతంలో జెమినీ ఛానల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో కానీ అనేక మాధ్యమాల్లో నేను చెప్పాను. ఏ విషయం మర్చిపోను, పుస్తకంలో రాసి పెట్టుకుంటాను. కాలభైరవాష్టమి, అనఘాష్టమి, దత్తాష్టమి, బహుళాష్టమి మనకు 14వ తారీఖు వస్తుంది. ఆ రోజు కట్టుకోవాలి. 14వ తారీఖు నాడు ఆ రక్షలు ఏవైతే ఉంటాయో ఇంటిల్లి పాదిలి అందరూ కట్టుకోండి. ఒకవేళ తెలియక ఎవరైనా కట్టుకున్నారనుకోండి, ఆ రోజు ఆ కట్టుకున్నటువంటి రక్ష ఏదైతే ఉంటుందో దాన్ని కళ్ళకు అద్దుకొని 2 అక్షతలు దానిపైన వేసి కుంకుమ బొట్టు పెట్టి కళ్ళకు అద్దుకోండి. కుంకుమ బొట్టు పెట్టి 2 అక్షంతలు వేసి కళ్ళకు అద్దుకోండి. ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఉంటే, లేకపోతే 14వ తారీఖు ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ ఛానల్లో నేను ఒక విషయం చెప్తే అది నెల రోజులకైనా నేను చెప్తాను, దాన్ని మర్చిపోను. అయితే మీరు గుర్తు చేయటం మంచిదే. ఒక్కొక్కసారి ఎప్పుడైనా మర్చిపోవచ్చు, చెప్పలేం. కానీ సాధ్యమైనంత వరకు డైరీలో రాసి పెట్టుకుంటాను. మీరు గుర్తు చేయడం వల్ల నాకు ఇంకా మంచిదే. కానీ 14వ తారీఖు తప్పకుండా. ఇంకొక విషయం, మీరు ఏదైనా మీకు సందేహాలున్నా ఏదైనా ఉన్న కామెంట్స్ ద్వారా నాకు పెట్టండి, నేను తప్పకుండా చూసుకుంటాను. కామెంట్స్ ద్వారా పెట్టండి. ఒకరోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు కంటిన్యూగా మీకు రిప్లై వచ్చేంత వరకు పెట్టండి. నాకు ముఖ్యమైనవి ఇంపార్టెంట్ అయితే రిప్లై ఇస్తాను, ఇబ్బంది ఏం లేదు. అయితే తప్పనిసరిగా ఒకటి, అది ఆ రక్ష అనేది కాలభైరవాష్టమి రోజు కట్టుకుంటే ఇక మీకు తిరుగుండదు. మీ ఇంటిల్లి పాదిలి కట్టుకోండి. చదువు, జ్ఞానం, డబ్బు లేదా ఉద్యోగం లేదా వ్యాపారం అన్నిటికీ, ఆరోగ్యం అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? సరే, మనం అక్కడ రక్షలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు నేను కట్టుకుంటాను, మా అమ్మాయి కట్టుకోదండి, చెప్పిన మాట వినలేదు, నా భర్త కట్టుకోడు, లేదా 14వ తారీఖు మాకు అందుబాటులో ఉండరు, ఇబ్బంది ఏం లేదు. అది అలాగే అమ్మవారి దగ్గర ఉంచండి. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు కట్టండి. సరే, అసలు చెప్పిన మాట వినరు, నమ్మరు, కట్టుకోరు అంటే మాత్రం అవి వాళ్ళ గురించి మీరు మీ చేతికే కట్టుకోండి. అంతే. ఇక మనం ఏం చేయగలుగుతాం? ఇప్పుడు కోరిక మీదే కదా, మీ భర్తకు మంచి జరగాలని, మీ అమ్మాయికి మారాలని, లేదా ఇంకోటి కోరిక మీదే కాబట్టి మీరు కట్టుకోండి. ఇందులో ఇంకో క్వశ్చన్, కుడి చేతికా ఎడమ చేతికా? కుడి చేతికే కట్టుకోవాలి. మరి అలా కట్టుకున్నది ఎప్పుడు తీసేయాలి? ఇప్పుడు మీరు 14వ తారీఖు కట్టుకుంటారు, దీపావళి వరకు ఉండాలి. దీపావళి మళ్ళీ చెప్తున్నాను, ఇందులోనే ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను, మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా. దీపావళి తెల్లారి, దీపావళి ఎప్పుడు వచ్చింది? 20వ తారీఖు వచ్చింది. 21వ తారీఖు తీసేసి ఏదైనా చెట్టు పైన వేయండి, సరిపోతుంది.
ఏదైనా చెట్టు పైన వేయండి, దీపావళి వరకు చేతికి ఉంచుకోండి. ఓకేనా? ఇక మనం అదృష్టం ఐశ్వర్యంలోకి వెళ్దాం. అతి ముఖ్యమైన విషయాన్ని వాళ్ళు చెప్తాను. కలియుగంలో కష్టాలు అనుభవించడానికి జాతక దోషమే కారణం కాదు. వంశదోషం, వంశ అరిష్ట దోషం, వంశ శాపాలు ఉంటాయి. ఇది మీరు బాగా గమనించవలసిన విషయం. మామూలుగా జాతకపరమైన దోషాలు, కుజదోషం ఉందనుకోండి, పెళ్ళి అవ్వకుండా ఆపుతుంది. దానికి మనం కుజదోషానికి జపాలు చేయించుకోనో, కుజదోషానికి పూజలు చేయించుకుంటేనో పెళ్ళి అయిపోవాలి. కానీ ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు కుజదోషము పోవడానికి శాస్త్రంలో కుజదోషం ఉంది. అది ఎలా పోతుందో కూడా శాస్త్రంలో క్లియర్గా చెప్పారు. కుజ మహామంత్రాలతోని పూజలు హోమాలు చేసుకొని దానాలు ఇచ్చుకొని మనము ఆ దోషం పోయేటట్టు చేసుకుంటున్నాం. మరి దోషం పోతే వెంటనే పెళ్ళవ్వాలి కదా. ఇక్కడ ఇంకేదో ఉంది. కుజదోషం కానీ ఈ శని దోషం కానీ ఇవన్నీ కూడా మనం కొన్ని పూజలు చేస్తే పోతాయి. అయినా కూడా ఎందుకు మనకు ఉద్యోగం రావట్లేదు? అయినా ఎందుకు అప్పులు తీరట్లేదు? అయినా ఎందుకు అసలు పెళ్ళి అవ్వట్లేదు? ఎందుకు సంతానం గురించి మనం ఎన్ని పూజలు చేసినా ఎందుకు అవ్వట్లేదు? వంశశాపం ఉన్న వాళ్లకు సంతానం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు శని దోషం, ఏలినాటి శని దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం వస్తే అసలు ఎదుగుదల ఉండదు అనుకుంటారు. అట్లేముండదు. శని మంచి చేసిన జాతకాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ ముఖ్యమంత్రుల స్థానంలో కూర్చున్న ఎంతోమందికి శని యోగించాడు. శని యోగిస్తే అంతలా ఉంటుంది. ఏ గ్రహం కూడా అంతలా యోగాన్ని ఇవ్వదు. అయితే ఇక్కడ మనము జాబు లేక చాలామంది జీవితంలో మీరు చూడండి, సరైన సెటిల్మెంట్ ఉండదు. జాబ్ ఉండదు, సరైన ఇన్కమ్ ఉండదు, సరైన సెటిల్మెంట్ అనేది ఉండదు. అంటే ఇక్కడ ఈ వంశదోషానికి జాబుకి సంబంధం ఏంటి అంటే, మీరు జాబ్ చేసుకొని డబ్బు సంపాదించుకొని మీరు స్థిరపడతారు కదా. ఈ వంశదోషం మిమ్మల్ని అలా ఉంచదు. ఈ వంశదోషం అసలు ఎదుగుదలనివ్వదు. ఈ వంశదోషం అనేది అనేక ఇబ్బందుల్ని తెచ్చిపెడుతుంది. వంశదోషం వేరు, పితృదోషం వేరు. మళ్ళీ పితృదోషానికి ఇందులో లింక్ ఉండదు. పితృదోషం అంటే మనము తిలతర్పణం చేయటము, పిండ ప్రదానం చేయటం, లేదా శ్రాద్ధం పెట్టుకోవడం, ఇలాంటివి. ఈ వంశదోషం వేరు. కులదైవానికి సంబంధించిన దోషాలు వంశదోషానికి వర్తిస్తాయి. లేదా వంశంలో ఎవరో ఏదో పాపం చేస్తే ఆ దోషము తరతరాలు అనుభవిస్తూ ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి, ఆయన ఒక పాపం చేశారు. ఒక స్త్రీ దోషాన్ని పొందారు ఆయన. కరెక్ట్గా ఆయన మరణించినటువంటి నక్షత్రం పుష్యమి నక్షత్రము. అదే నక్షత్రంలో 3వ తరంలో ఒక అబ్బాయి పుట్టాడు. అంటే ఆయన ముత్తాత, ఈ అబ్బాయికి ముత్తాత. అదే నక్షత్రంలో పుట్టాడు. ఆ దోషం ఈయన అనుభవిస్తున్నాడు. మేబీ ఆయనే మళ్ళీ పుట్టుండొచ్చు, లేదు ఆయన దోషం ఈయన అనుభవించడానికైనా ఆస్కారం ఉంటుంది. ఏ విధంగా అనుభవిస్తున్నాడంటే, విపరీతమైన ఒక వ్యక్తి ద్వారా విపరీతమైన నరకం అనుభవిస్తున్నాడు. ఒక స్త్రీ ద్వారా బ్లాక్మెయిల్కి గురై విపరీతంగా నరకం అనుభవిస్తున్నాడు. వంశదోషాలు అనేకం ఉంటాయి. ఒక ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర దౌర్జన్యంగా ఒక స్థలం తీసుకున్నారు. అతని ఏడుపు ఆ వంశానికి తాకింది. ఆ వంశంలో 3 తరాలు ఆ ఏడుపు అనేది అనుభవిస్తుంది. ఖచ్చితంగా 3 తరాలు ఆ ఏడుపు అనేది అనుభవించే అవకాశం ఉంది. అలా వంశదోషాల వల్ల మనకు ఉద్యోగాలు రాకపోవడం, సంతానం లేకపోవడం, వివాహం అవ్వకపోవడం, ముఖ్యంగా అసలు ఎక్కువగా ఆర్థిక సమస్యల్లో అప్పుల్లో ఉండడము, ఇవన్నీ జరుగుతాయి. వంశదోషం వల్ల ఎక్కడ ఎఫెక్ట్ వస్తుందంటే, సంతానం ఉండదు, పెళ్ళిళ్ళు అవ్వవు, సరైన సంబంధాలు రాక వివాహాలు అవ్వవు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, అలాగే అసలు జీవితంలో సెటిల్మెంట్ అనేది ఉండదు. కాబట్టి ముందు ఈ వంశదోషానికి పరిహారం. ఇప్పుడు
వంశదోషము ఎలా వచ్చింది అన్నది 3 తరాల పేర్లు తీసుకొని నేను చెప్తాను. ముందు 3 తరాల పేర్లు అంటే తండ్రి, తాత, ముత్తాత, ఈ 3 తరాల పేర్లు తీసుకొని వంశదోషము ఎలా వచ్చింది, ఏ విధంగా వంశదోషం అనేది వచ్చింది. నాగశాస్త్రంలో మనకు నాడీ యోగంలో ఆరూఢ చక్రాలని బట్టి వంశదోషాన్ని మనం లెక్క వేసుకోవచ్చు. ఆ వంశదోషము అంటే మనకు పలానా రోజు పలానా అమ్మాయికి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయి పేరు ఇది, అంత డీటెయిల్గా ఏం రాదు. అలా వస్తుందని నేను అబద్ధం చెప్పను. ఏది శాస్త్రంలో ఉంటే అదే మాట్లాడతాను. పలానా మీ తండ్రి గారు లేదా మీ తాతగారు ఈ దోషం వల్ల మీరిగో మీ వంశం ఈ ఇబ్బంది అనుభవిస్తుంది, లేదు కులదైవానికి మీరు సరిగా చేయాల్సిన ప్రక్రియ, చేయాల్సిన పూజలు నైవేద్యాలు మీరు చేయట్లేదు, అందుకు ఈ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, లేదు ఇగో ఇది అని వంశదోషానికి సంబంధించి అసలు ఏ విధంగా వంశదోషం వచ్చింది, అది ఏ తరం వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళకు ఏ పరిహారం చేసుకుంటే ఆ దోషం పోతుంది. కొన్ని దోషాలు నేను పలానా ఒక క్షేత్రం అంటే మంత్రాలయానికి వెళ్ళి అక్కడ నదిలో మట్టి తీసుకొని ఆ మట్టిని తీసుకొని ఇంటికి వచ్చి అమావాస్య రోజు మృత్తికా స్నానం చేయండి, ఆ వంశదోషం పోతుందని చెప్పారు. అలా ఉంటాయి రెమెడీస్. కొన్ని వంశదోషాలు కొన్ని పరిహారాలతో పోతాయి. కొన్ని వంశదోషాలు ఒక క్షేత్రంలో నిద్ర చేస్తే పోతాయి. కొన్ని వంశదోషాలు శివారాధన చేస్తే పోతాయి. అలా మీ జాతకాన్ని చూస్తాను. మీ జాతకంలో వంశదోషము ఉంది, అందుకే మీరు ఈ కష్టాలు అనుభవిస్తున్నారు అన్నది మనకు వస్తే ఆ దోషం పోయేటట్టు చేస్తాను. అప్పుడు వెంటనే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పీడలు పోవటం, వివాహాలు అవ్వటం, ఉద్యోగం రావటం, సంతానం, ఇలా అన్ని శుభ ఫలితాలు సంభవిస్తాయి. కార్యసిద్ధి మహామంత్రం. ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేస్తారో వారికి పుత్ర శోకం ఉండదు. అంటే పిల్లలతో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళతో బాధ, ఏడుపు, వాళ్ళతో గొడవ, సతాయింపు, నాకు ఫోన్ కావాలి, బండి కావాలి, లేకపోతే నేను అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, లేదు చదవకపోవడం, చెప్పిన మాట వినకపోవడం, మొండిగా ప్రవర్తించడం, అరవటం, ఏడవటం, విసికించడం, విపరీతమైన టార్చర్ చేయడం, ఈ దోషం అనేది ఉండదు. ఈ మంత్రం చదివితే ఏ తల్లి తండ్రి చదువుతారో వాళ్ళ పిల్లలతో వాళ్లకు ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం నిత్యతృప్తాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం నిత్యతృప్తాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం నిత్యతృప్తాయ నమః. ఈ మంత్రము 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. తల్లి తండ్రి, తల్లి చేసిన తండ్రి చేసిన మీ పిల్లలతో ఉన్న సమస్యలు, వాళ్ళు ఎదురు మాట్లాడటం, మొండితనం, వాళ్ళ ప్రవర్తన అన్నీ కూడా క్లియర్ అవుతాయి. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు, ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా
మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు, గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది, అది మాత్రం కన్ఫర్మ్. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.